రష్యాలో ఉద్యోగం అన్నారు, సాలరీ లక్షల్లో ఇస్తామన్నారు. తీరా వెళ్లి చూస్తే రష్యన్ ప్రైవేట్ ఆర్మీలో సైనికులుగా మార్చి యుద్ధంలో పడేశారు. అనుకోకుండా రష్యాలో చిక్కుకున్న వారిలో మన తెలంగాణ వారే అధికం. వారి స్టోరీ ఏంటో చూద్దాం. ముంబైకు చెందిన ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి బాబా వ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ వివిధ దేశాల్లో తిరుగుతూ అక్కడుండే జాబ్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రష్యాలో జాబ్స్ ఉన్నాయని వీడియోస్ పెట్టాడు. పుట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసులు మిగతా రాష్ట్రాల వారు వీరిని సంప్రదించడంతో వారు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసి వీరిని రష్యా పంపించారు. రష్యాలోని ఫైజల్ ఖాన్ మనుషులు రష్యన్ భాషలో వ్రాసిన ఒప్పందాలపై కనీసం అనువాద కాపీలు ఇవ్వకుండా సంతకం చేయించుకున్నారని, ప్రొబేషన్ పీరియడ్ లో నెలకు 45,000 జీతం ఇస్తామని, మెడికల్ క్యాంపులు లేదా సెక్యూరిటీ పొజిషన్లలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని యువకులను ప్రలోభ పెట్టినట్లు తెలిసింది. తీరా డిసెంబర్ లో రష్యాకు 2వ రిక్రూట్లను పంపిన తర్వాత ఏజెంట్లు వీరికి జవాబు ఇవ్వడం ఆపేశారు. అక్కడే వారికి ట్రైనింగ్ ఇస్తున్నామని ఆయుధాలు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారిని బలవంతంగా ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ యుద్ధ భూమికి పంపించేశారు. వార్ జోన్ లో మొబైల్ నెట్వర్క్లు అందుబాటులో లేకపోవడంతో ఉక్రెయిన్ కు వెళ్లినప్పటి నుంచి వారి నుండి ఎటువంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు అన్నారు. అయితే జనవరి 23న కాల్పుల్లో ఒక యువకుడు గాయపడడంతో రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్లు తేలింది. గాయపడిన యువకుడిని వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అతను తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు సంబంధిత పత్రాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి యువకులను రక్షించాలని కోరారు.